హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక భావోద్వేగభరితంగా ఉండే కథ చెప్పబోతున్నాను. ఇది వింటే మీకు కన్నీళ్లాగవు. నిజం ఫ్రెండ్స్, ఈ కథ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, డిఎస్పీ అభయ్ ప్రతాప్ సింగ్ తన చేతి గడియారంలో సమయాన్ని చూస్తున్నాడు. అప్పుడు సుమారు 10 గంటలయింది. ఆయన ప్రయాణిస్తున్న రైలు ఢిల్లీ వైపు చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంది. బయట చీకటి. ఒక్కొక్క ఊరు ఒక్కో స్టేషన్ దాటుతూ ముందుకెళ్ళిపోతూ ఉంది. ట్రైన్లో ప్రయాణికులు కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది మాట్లాడుకుంటున్నారు, మరికొంతమంది అలా కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చున్నారు. డిఎస్పీ అభయ్ ప్రతాప్ ఒంటరిగా ఏవో ఆలోచనల్లో మునిగిపోయాడు. డిఎస్పీ తాను మరిచిపోలేని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాడు. నిజానికి అతని భార్య సంజన కిందటేడాది ఒక ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. అప్పటినుంచి అభయ్ ఒంటరివాడైపోయాడు. కానీ సంజన జ్ఞాపకాలు మాత్రం అతనిని వదలలేదు. ఆమె నవ్వు, ఆమె మాటలు, ఆమె పనులు అన్నీ ఇంకా గుర్తుకొస్తూనే ఉన్నాయి ఆయనకు. సమయం రాత్రి కావడం వలన అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఇంతలో ఒక అమ్మాయి శనగలు అమ్ముతూ అటువైపుగా వచ్చింది. శనగలు బాబు, శనగలు అంటూ అటువైపుగా వచ్చింది. ఇంతలో ఏవో జ్ఞాపకాల్లో ఉన్న అభయ్ సింగ్ ఆ మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడి అటువైపు చూశాడు. ఆ గొంతు తనకు బాగా తెలిసిన గొంతు. సందేహం లేదు, ఆ గొంతు తన సంజన గొంతులా అనిపించింది. ఆశ్చర్యం, అసలు ఇదెలా సాధ్యం? చనిపోయిన అమ్మాయి గొంతు అచ్చు గుద్దినట్టుగా ఎలా ఉంటుంది? ఇవే ఆలోచనలతో ఒకసారి తల పైకెత్తి ఆ అమ్మాయిని చూశాడు. ఒక్కసారిగా తన తల తిరిగినట్టు అనిపించింది. ఆ ముఖం సంజన ముఖమే. సందేహం లేదు, అసలేం జరుగుతుందో అభయ్కి అర్థం కాలేదు. సంవత్సరం కిందట చనిపోయిన సంజనలా ఈ అమ్మాయి ఎలా ఉంది? గొంతు కూడా అలాగే ఉంది. అసలు ఇదెలా సాధ్యం అని ఆలోచనలో పడ్డాడు. ఇది నిజమేనా లేక భ్రమ? నా మనసు నిండా సంజన నిండి ఉంది కాబట్టి ఎవరిని చూసినా సంజనలా అనిపిస్తుందా? ఇవే ఆలోచనలు అభయ్ని చుట్టుముట్టాయి. నిజానికి సంజన చనిపోయిందని తన చితికి నిప్పు కూడా పెట్టారు. ఆ చితాభస్మాన్ని గంగానదిలో నిమజ్జనం కూడా చేశారు. మరి ఇంతలో ఈ అమ్మాయి అచ్చుగుద్దినట్టు సంజనలా ఎలా ఉందో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు అభయ్కి. ఏదైతే అదయిందని ఆ అమ్మాయితో మాట్లాడదామనుకున్నాడు. వెళ్ళడానికి లేచి నుంచున్నాడు. ఇంతలో మరొకతను ఆ అమ్మాయితో శనగలు ఎంతమ్మా అని అడిగాడు. ఆ అమ్మాయి జవాబు చెప్పింది. అప్పుడు అర్థమైంది, ఇది ఖచ్చితంగా సంజన గొంతే అని. అదే స్వరం, అదే మృదువైన జవాబు. ఇక ఆలస్యం చెయ్యకూడదు అనుకున్నాడు. అభయ్ గుండె చాలా వేగంగా కొట్టుకోసాగింది. ఆ అమ్మాయి వైపుగా కదిలాడు. ఆ అమ్మాయి అతని కంటే చాలా ముందుంది. ఇలా కాదు అని చెప్పి వెంటనే సంజన అని పిలిచాడు. ఒక్కసారిగా ట్రైన్ కుదుపు. ఆ అమ్మాయిని సంజన అని పిలిచాక వెంటనే వెనక్కి తిరిగి చూసింది. ఆమె అభయ్ని చూసింది. తన గుండె చాలా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఒక్క క్షణం ప్రపంచం ఆగిపోయినట్టుగా అనిపించిందిద్దరికి. ఇంతలో ఒక్కసారిగా తేరుకుని సంజన అభయ్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అభయ్కి అర్థమైపోయింది, ఇది ఖచ్చితంగా సంజనే అని. అలా అయితే అసలు సంజన చనిపోలేదు. మరి ఆ చితాభస్మం ఎవరిది? అసలేం జరిగింది? ఇవే ప్రశ్నలు ఇప్పుడు అభయ్ మెదడులో గిర్రున తిరుగుతున్నాయి. ఈసారి అభయ్ మళ్లీ ఆ అమ్మాయిని సంజన అని నెమ్మదిగా పిలిచాడు. కాని సంజన తలదించుకుని చాలా వేగంగా వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు. తనని చూసి సంజన ఎందుకిలా చేస్తుంది? ఒక పక్క సంజన బతికే ఉంది అనే ఆనందం, మరోపక్క సంజన తనను పట్టించుకోకుండా వెళ్ళిపోతుందని బాధ. ఈ రెండింటి మధ్య అభయ్ నలిగిపోతున్నాడు. ఇక లాభం లేదనుకుని సంజన చెయ్యి పట్టుకున్నాడు అభయ్. అంతే, ఒక్కసారిగా సంజన షాక్కి గురైంది. విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కాని అభయ్ వదలలేదు. అప్పుడు ఆ అమ్మాయి, ఎవరు సార్ మీరు? నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అడిగింది. అప్పుడు అభయ్, నేనెవరా? నిజంగా నేనెవరో నీకు తెలీదా అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి చెయ్యి విదిరించుకుని, వదలండి సార్, మీరెవరో నిజంగా నాకు తెలీదు అని చెప్పి అక్కడి నుంచి చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. అలా వేగంగా పక్క కంపార్ట్మెంట్ వైపు పరిగెత్తడం మొదలుపెట్టింది. ఇంతలో అభయ్ కూడా ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తన వెంటే పరిగెత్తాడు. కాని ఆశ్చర్యం,
అక్కడ అమ్మాయి లేదు. ఇదేంటి, ఇప్పుడే కదా ఇటు వచ్చింది, ఎటు వెళ్ళిపోయింది అనుకున్నాడు. ఇప్పటికీ అభయ్కి ఇంకా అది కలలానే అనిపించింది. చనిపోయిన భార్య ఆలోచనలో మునిగి ఉన్న తనకు ఎదురుగా తన భార్య కనిపించడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు. వెంటనే తన పోలీస్ మెదడును ఉపయోగించడం మొదలుపెట్టాడు. సంజన ఖచ్చితంగా స్టేషన్లో దిగిపోయి ఉండొచ్చు. ఇది నిజంగా నిజమని అర్థమైపోయింది. వెంటనే అభయ్ తన జేబులో నుంచి మొబైల్ తీసి మునుపటి స్టేషన్ ఎక్కడుందో చెక్ చేశాడు. ఒకవేళ ఆమె అక్కడ దిగితే కనుక వెంటనే ఆమెను నేను కనిపెట్టి తీరతాను అనుకున్నాడు. నిజానిజాలు తెలుసుకునేందుకు అభయ్ పట్టు ఇప్పుడు మరింతగా బలపడింది. ఒకవేళ సంజన చనిపోతే సంజననే పోలి ఉన్న ఆ మహిళ ఎవరు అనే ప్రశ్న మాత్రమే అతని మదిలో మెదిలింది. నిజంగా అది సంజననే అయితే ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు కనిపెట్టాల్సిన సమయం వచ్చింది అనుకున్నాడు. వెంటనే రైలు గార్డును సంప్రదించి మునుపటి స్టేషన్ ఏది అని అడిగాడు. శివ్పూర్ జంక్షన్ అని గార్డు చెప్పాడు. వెంటనే అభయ్ తన మొబైల్ తీసి స్టేషన్ మాస్టర్ నంబర్కు ఫోన్ చేసి, హలో, నేను డీఎస్పీ అభయ్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతున్నాను. ఒక 5 నిమిషాల కిందట శివ్పూర్ జంక్షన్లో ఒక మహిళ దిగింది. ఆమెను నేను పట్టుకోవాలి. దానికోసం మీరు సీసీటీవీని చెక్ చేయాలి అని చెప్పాడు. అప్పుడు ఆ స్టేషన్ మాస్టర్, సార్, మీరిక్కడకు రాగలిగితే నేను మీకు సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాను అని చెప్పాడు. అప్పుడు డీఎస్పీ, సరే, నేను వెంటనే అక్కడికి వస్తున్నాను అని చెప్పాడు. అక్కడ దిగిపోయి వేరే బండి పట్టుకుని శివ్పూర్ స్టేషన్కు వెళ్ళిపోయాడు. శివ్పూర్ జంక్షన్ చేరుకోవడానికి అతనికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ స్టేషన్ నిర్మానుష్యంగా ఉంది. కొద్దిమంది మాత్రమే అక్కడక్కడా ఉన్నారు. అప్పటికే స్టేషన్ మాస్టర్ అభయ్ కోసం ఎదురు చూస్తున్నాడు. సార్, నేను మీకు ఫుటేజ్ చూపిస్తాను అన్నాడు. అభయ్ గబగబా ఆఫీసులోకి వెళ్ళాడు. స్క్రీన్ మీద వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియోలో సంజన కనిపించింది. ఆమె ప్లాట్ఫామ్ మీద నుంచి దిగి ఎంతో హడావిడిగా బయటకు రావడం, ఆమె బయటకు రాగానే అప్పటికే అక్కడ ఓ వ్యక్తి నిలబడి ఉండడం గమనించాడు. అసలు ఇదంతా ఏంటి? ఆ వ్యక్తి ఎవరు? సంజన ఎటు వెళ్ళింది? ఇక ఆలస్యం చేయకుండా బయటకొచ్చాడు. ఊరు లోపల సంజన కోసం వెతకడం మొదలుపెట్టాడు. అయితే అక్కడ లైట్లు లేవు. నెమ్మదిగా అభయ్ తన జేబులో నుంచి మొబైల్ ఫోన్ తీసి టార్చ్ ఆన్ చేశాడు. రోడ్డుకి ఇరువైపులా కూలిన గుడిసెలున్నాయి. చుట్టూ నిశ్శబ్దం. తన అడుగుల చప్పుడు తప్ప ఏమీ వినపడడం లేదు. అభయ్ అలా ముందుకు వెళుతుండగా అకస్మాత్తుగా ఎవరివో అడుగుల చప్పుడు వినిపించింది. అతను వెంటనే తన పిస్టల్ తీసి ఆ శబ్దం వచ్చిన దిశలో చూశాడు. అక్కడ ఆ వీధి చివర ఒక నీడ కనిపించింది. ఇక ఆలస్యం చేయకుండా చాలా వేగంగా అటువైపు వెళ్ళాడు. అలా అక్కడకు వెళ్లేసరికి ఒక ఇంటి తలుపు నెమ్మదిగా మూసుకోవడం తనకు కనిపించింది. వెంటనే అభయ్ ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి తలుపును గట్టిగా తట్టి, నేను పోలీస్, వెంటనే డోర్ తెరవండి అని అరిచాడు. ఇంతలో లోపలి నుంచి ఒక మహిళ గొంతు వినిపించింది. 1 నిమిషం తర్వాత నెమ్మదిగా ఆ ఇంటి తలుపు తెరుచుకుంది. లోపల నిలబడి ఉన్న మహిళను చూసి అభయ్ షాక్ అయ్యాడు. సందేహం లేదు, అదే ముఖం, అవే కళ్ళు, అదే సంజన కన్ఫర్మ్ చేసుకున్నాడు అభయ్. కాని సంజన ముఖంలో తెలియని భయం కనిపించింది అభయ్కి. అభయ్ తలుపు దగ్గరే నిలబడి ఉన్నాడు. ఏడాది క్రితం తాను పోగొట్టుకున్న ముఖమే ఇప్పుడు తన ముందు ఉండడం చూసి ఆనందం పట్టలేకపోయాడు. కాని సంజనకి మాత్రం అలా లేదు. తన ముఖంలో ఏదో తెలియని భయం ఉంది. అలా ఇద్దరూ కొన్ని క్షణాల పాటు ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడు అభయ్ సంజనతో, అసలు నువ్వు ఏమైపోయావు, ఎక్కడికెళ్ళిపోయావు అని అడిగాడు. అప్పుడు ఆ మహిళ, మీరు నన్ను ఎవరనుకుంటున్నారు, నేను మాత్రం అది కాదు అంది. వెంటనే అభయ్, ఇక జోక్స్ చాలు అని చెప్పాడు. నీ స్వరం, నీ చూపు, నీ ప్రతి హావభావాలు నాకు తెలుసు. ఎందుకు అబద్ధాలు చెబుతున్నావు అని అడిగాడు. ఇంతలో ఇంటి లోపలి నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. అభయ్కి ఏమీ అర్థం కాలేదు. అక్కడ వారి ఎదురుగా ఒక చిన్నపిల్లాడు నిలుచున్నాడు. ఇంచుమించు 3-4 ఏళ్ల వయసుంటుంది ఆ చిన్నారికి. చిన్నారి రూపం అభయ్ రూపాన్ని పోలి ఉంది. అభయ్ ఆశ్చర్యపోయాడు. సంజనని నిలదీశాడు. కాని సంజన ఏమీ మాట్లాడలేదు. ఇంతలో ఇంటి లోపల వెళ్లి వెతికాడంతా. లోపల ఒక గదిలో సంజన పెళ్లి ఫోటో కనిపించింది. అందులో సంజన పక్కన ఉన్నది తానే. ఇక ఫుల్ క్లారిటీ వచ్చేసింది అభయ్కి. వెంటనే బయటకొచ్చి సంజనతో, నిజం చెప్పు, అసలెందుకిలా చేశావు, ఎవరిని చూసి నువ్వు భయపడుతున్నావు అని అడిగాడు. సంజన ఏడుస్తూ అలాగే గోడ కానుకుని కూర్చుంది. ఇంతలో ఆ పిల్లాడు వచ్చి ఆమె ఒడిలో వాలిపోయాడు.
సంజన వెంటనే అభయ్తో, నేను నిజంగా నిజం చెప్తాను, కానీ అది విని తట్టుకునే శక్తి మీకు ఉందా అని అడిగింది. అప్పుడు అభయ్, అసలేం జరిగిందో ముందు చెప్పు అన్నాడు. వెంటనే సంజన అభయ్తో, నాకు యాక్సిడెంట్ జరిగిన రోజు నేను చనిపోలేదు, నన్ను చంపడానికి ప్రయత్నించారు అని చెప్పింది. అభయ్కేమీ అర్థం కాలేదు. అసలు తనను ఎవరు చంపాలని చూస్తారు? అభయ్ సంజనతో, నిన్ను ఎవరు చంపాలని చూసింది? అంత సాహసం ఎవరు చేశారు అని అడిగింది. అప్పుడు సంజన, అది మరెవరో కాదు, మీ సొంత అన్నయ్య విక్రమ్ అని చెప్పింది. ఆ మాట విన్నాక అభయ్కి గుండె ఆగినంత పనయింది. అసలు విక్రమ్ ఎందుకు చంపాలని చూస్తాడు? తనకేంటవసరం అని అడిగాడు. అప్పుడు సంజన అభయ్తో, ఎందుకంటే మనబ్బాయి తన ఆస్తిని లాక్కుంటాడు కాబట్టి అని చెప్పింది. ఈ బిడ్డ మన బిడ్డే. మీ నాన్నగారు మొత్తం ఆస్తిని మన బిడ్డ పేరు మీదే పెట్టారు. కాబట్టి ఎక్కడ మేము బతికి ఉంటే తనకు ఆస్తి దక్కదో అని తెలిసి మమ్మల్ని చంపాలని చూశాడు అని మొత్తం చెప్పేసింది సంజన. ఆ మాటలు విన్న అభయ్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ముందు వెళ్ళి తన కొడుకుని గుండెలకు హత్తుకున్నాడు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది, మీ ఇద్దరూ నా ముందున్నారు, నాకు ఇంక ఏమీ వద్దు అన్నాడు. సంజన కూడా ఆనందంగా అభయ్ని హత్తుకుంది. కాని ఇంతలో బయట నుంచి ఎవరో తలుపు గట్టిగా కొట్టారు. మర్యాదగా తలుపు తెరు, లేదంటే మిమ్మల్ని చంపేస్తాను అని బయట నుంచి ఒక స్వరం వినిపించింది. అభయ్కి అర్థమైపోయింది, తన అన్న మనుషులని పంపించాడని. ఎలాగైనా అక్కడి నుంచి పారిపోవాలని చూస్తున్నారు. నెమ్మదిగా తన గన్ బయటకు తీసి అలా నించున్నాడు, ఎవరైనా వస్తే కాల్చేద్దామని. బయట నుంచి 2 సార్లు అరిచిన గొంతు ఇప్పుడు తలుపును పగలగొట్టడానికి ప్రయత్నిస్తోంది. ఆ తలుపును విరగ్గొడుతున్నారు బయటనుంచి. వెంటనే అభయ్ తన దగ్గర ఉన్న గన్ తీసి బయట ఉన్న వాళ్ల మీద కాల్చాడు. ఒక్క నిమిషం అక్కడంతా గందరగోళం. మరు నిమిషంలో బయట నుంచి కూడా గన్ పేరని శబ్దం వచ్చింది. బయట నుంచి తుపాకీతో కాల్పులు జరుపుతున్నారు. అభయ్ సంజనని తన కొడుకుని కింద పడుకోమని చెప్పి ఎలాగైనా తప్పించుకు వెళ్ళిపోవడానికి దారి వెతుక్కుంటున్నాడు. వెనక ఉన్న అద్దం పగలగొట్టి బయటకు వచ్చేశారు. ఆ దారి సరాసరి రైలు పట్టాల మీదకు వెళుతుంది. ఇక ఆలస్యం చేయకుండా అటువైపుగా పరిగెత్తుతున్నారు. ఇంతలో వెనక నుంచి కాల్పులు మొదలయ్యాయి. నెమ్మదిగా అభయ్ సంజనని తన కొడుకుని దాస్తూ అటువైపుగా పరిగెడుతున్నాడు. ఇంతలో తన అన్న విక్రమ్ అరుస్తున్నాడు, మర్యాదగా ఆగండి, లేదంటే చచ్చిపోతారు అని. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా తన అన్న నిలబడి ఉన్నాడు. విక్రమ్ ఒక్కసారిగా తన గన్ని కాల్చాడు. కాని ఈసారి మాత్రం ఆ తుపాకీ గుండు సంజన గుండెలో నుంచి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం ఏం జరిగిందో అర్థం కాలేదు అభయ్కి. సంజన కుప్ప కూలిపోయింది. అభయ్ కిందికి ఒరిగిపోయాడు. తన ఒడిలో సంజన శరీరం ఉంది. సంజన చనిపోయింది. తన కొడుకేమో సంజనని అమ్మా, లే అమ్మా అని పిలుస్తూనే ఉన్నాడు. అభయ్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పటికే పోలీసులకి ఫోన్ చేసి బ్యాకప్ పంపియమని ఆదేశాలు జారీ చేశాడు. కాని ఇంతలోనే ఇదంతా జరిగిపోయింది. సంజన దొరికింది అనే ఆనందం ఎంతోసేపు నిలవలేదు. పాపం, ఇప్పుడు అభయ్ దృష్టంతా కూడా తన కొడుకుని కాపాడుకోవడం మీదే ఉంది. వెంటనే తన కొడుకుని తన వెనక నించోమని చెప్పి తన అన్న ముందు నిలబడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అభయ్ తన కొడుకుని కాపాడుకోగలిగాడా? అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు? ఈ మొత్తం విషయాలు తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు ఎలా అనిపించింది? కమెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు.